ఎలక్షన్ కోడ్లో వాలంటీర్లతో మీటింగ్ పెట్టాడు ఎమ్మెల్యే. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నిబంధనలకు విరుద్ధంగా వాలంటీర్లతో సమావేశం. అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ అధికారులకు ఫిర్యాదు. గోడలు దూకి కొందరు పరారీ, నెమ్మదిగా జారుకున్న ఎమ్మెల్యే. లోపల 15 మందిని గుర్తించిన ఎన్నికల అధికారులు విధుల నుంచి తొలగింపు. ఇంటి యజమానిపై కేసు నమోదు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన అధికార పార్టీ నాయకులు వాటిని తుంగలో తొక్కుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. దీనిలో భాగంగా నర్సీపట్నం మున్సిపాలిటీ వెంకనాయుడుపేట వైసీపీ నాయకుని ఇంట్లో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మంగళవారం సాయంత్రం వాలంటీర్లతో గుట్టుచప్పుడు కాకుండా సమావేశం నిర్వహించారు. వీరికి తాయిలాల పంపిణీతో పాటు ఎన్నికల సమయంలో ఏ విధంగా వ్యవహరించాలని దానిపై సూచనలు చేసేందుకే ఈ సమావేశం నిర్వహించినట్లు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులు సమావేశం జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అనుకోని విధంగా ఒక్కసారి టీడీపీ నాయకులు రావడంతో వైసీపీ నాయకులు అవాక్కయ్యారు. వారిని లోపలి రాకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో 2 వర్గాల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని గుర్తించిన కొంతమంది వాలంటీర్లు గోడలు దూకి పరారయ్యేందుకు ప్రయత్నించారు. మరికొంతమంది అక్కడే ఉన్న ఫ్లాట్లలోనే ఉండిపోయారు. ఈ విషయంపై టీడీపీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం గమనిస్తున్న ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అక్కడి నుంచి కారులో నెమ్మదిగా జారుకున్నారు. దీనిపై ఘటనా స్థలానికి చేరుకున్న కొంతమంది అధికారులు లోపల ఎవరూ లేరని తేల్చారు. అయితే ఈ విషయాన్ని నమ్మని టీడీపీ నాయకులు సమావేశం నిర్వహించిన ఇంటి వద్దే బైఠాయించి ఆందోళనకు దిగారు. పరిస్థితి విషమిస్తున్న విషయాన్ని గుర్తించిన ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ నోడల్ అధికారులు సంయుక్తంగా సమావేశం నిర్వహించిన ఫ్లాట్లలో మరోమారు సోదాలు నిర్వహించారు. ఒక గదిలో ఉన్న 15 మంది వాలంటీర్లను గుర్తించారు. దీనిపై రిటర్నింగ్ అధికారి జయరాం మాట్లాడుతూ అనుమతి లేకుండా వాలంటీర్లతో సమావేశం నిర్వహించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని అన్నారు. అదేవిధంగా వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉండాల్సిన ఉన్న సమావేశంలో పాల్గొన్నందుకు గాను వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. డిఎస్పీ గారు, నేను అండ్ తహసీల్దార్స్ యాజ్ యూజువల్గా మనకున్న ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ప్రతి మంగళవారము ఒక మీటింగ్ కండక్ట్ చేయవలసి ఉంది. ఆ మీటింగ్ కండక్ట్ చేస్తుండగా ఈరోజు మనకి కొన్ని సోర్సుల ద్వారా ఒక దగ్గర పర్మిషన్ లేకుండా ఒక మీటింగ్ జరుపుతున్నారనే సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే సంబంధిత ఫ్లయింగ్ స్క్వాడ్కి సంబంధిత నోడల్ ఆఫీసర్, అది మున్సిపల్ కమిషనర్ గారికి పంపాము. వారితో పాటు కూడా ఫస్ట్ హ్యాండ్ దీనిగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ మేము వెళ్ళేసరికి చాలామంది అవకాశం దొరికిన వాళ్ళంతా తప్పించుకొని వెళ్ళేటట్టు మేము గమనించాము. తర్వాత మేము అది 3 ఫ్లోర్స్ బిల్డింగ్, ప్రతి ఫ్లోర్ కూడా తనిఖీ చేశాము. ఒక పర్టిక్యులర్ బిల్డింగ్లో ఆ ఫ్లోర్లో ఒక రూమ్ లాక్ చేయబడింది. ఆ రూమ్ లాక్ చేసినప్పుడు మేము అడిగాము దాని తాలూకు ఓపెన్ చేయలేదు. ఆ ఓనరు ఎవరైతే అక్కడ మీటింగ్ పెట్టారో ఆయన మా దగ్గర తాళం లేదు, హైదరాబాద్లో తాళం ఉంది, తెస్తాము అని అన్నారు. అయినప్పటికీ మనం ఏం చేసామంటే ఆయనకి చెప్పాం, మీరు ఇది ఓపెన్ చేస్తారా, మేము బ్రేక్ చేసుకోవాలి అనేది. మాకు అప్పుడు 3 ఆప్షన్స్ ఉండేవి. ఆయన వాలంటరీగా ఓపెన్ చేస్తాడా, లేకపోతే అది మేము బ్రేక్ చేసి ఓపెన్ చేస్తామా, లేకపోతే మేము అక్కడ సీల్ చేసి మొత్తం ఒక గార్డుని, పోలీస్ బందోబస్తును పెట్టాలని అనుకుంటాము. ఏమైతే ఆ పరిస్థితుల్లో అక్కడ డిఎస్పీ గారు కూడా చేరడం జరిగింది. ఆ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది. రూమ్లో 15 మంది రెడ్ హ్యాండెడ్గా మనకు వాలంటీర్లు పట్టుబడ్డారు. అందులో 9 మంది లేడీ వాలంటీర్స్, 6 మంది జెంట్ వాటర్స్. సో కాబట్టి మన ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం 15 మంది మీద కూడా టెర్మినేషన్ ఆర్డర్స్ మనం సర్వ్ చేస్తాము. ఇంటి యజమాని కూడా పర్మిషన్ లేకుండా ఎందుకు అది ఇచ్చారో ఆయన మీద కూడా మనం ఎఫ్ఐఆర్ బుక్ చేసి తదుపరి ఆ చర్యలు తీసుకుంటాము. ఇదే విధంగా నేను ప్రతి నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న వాలంటీర్స్కి అండ్ రాజకీయ నాయకులకు ఎవరైనా పర్మిషన్లు తీసుకొని మీరు ఏదైనా చేయాలంటే చేయండి,
పర్మిషన్ లేకుండా ఏది చేసినా మనం ఎన్నికల నియమావళి ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం మేము తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాము, అన్ని చర్యలు తీసుకుంటాము. ఎప్పటికే దాదాపు ఒక 5 మంది వాలంటీర్లను మనం టెర్మినేట్ చేయటం జరిగింది. అలాగే ఒక అటెండర్ను కూడా మనం టెర్మినేట్ చేయడం, సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఒక పూజారిని కూడా మనం టెర్మినేట్ చేయడం. ఇన్ని జరిగిన కొంతమంది రెచ్చగొట్టడంతో కొంతమంది అమాయకమా లేకపోతే బాగా తెలివిగల వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను మిగతా వాళ్ళందరికీ కూడాను నేను డిఎస్పీ గారు, ఆయన లా అండ్ ఆర్డర్ ఆఫీసర్గా, నేను ఒక రిటర్నింగ్ ఆఫీసర్గా హెచ్చరిస్తున్నాను. ఎవరైనా ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే మాత్రం అది తప్పనిసరిగా చాలా నష్టానికి మిమ్మల్ని గురి చేస్తుంది. కాబట్టి దయచేసి అందరికీ ఇది ఒక హెచ్చరికలా తీసుకోండి. ఎలక్షన్ కమిషన్ తరఫున, మా తరఫున తప్పనిసరిగా మీరు నియమ నిబంధనలు పాటించి ఎలా అనుమతులు తీసుకొని ఏ మీటింగ్ అయినా చెప్తే మేము కూడా దానికి అనుమతి ఇచ్చి దానికి ఎంతమంది ఉన్నారో చేసి వీడియోగ్రఫీ చేసి దానికి తప్పనిసరిగా మేము కూడా ఆ ఎక్స్పెండిచర్ బుక్ చేసి అది ఎక్కడైనా ఏమైనా భాషలో కానీ లేకపోతే అక్కడ ఏమైనా పంపిణీలు కానీ ఏమైనా జరిగితే మేము క్యాప్చర్ చేసి తప్పనిసరిగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనకాలని తెలియజేస్తూ ఈరోజు ఈ 15 మంది ప్లస్ ఆయన మీద కూడా 15 మందికి టెర్మినేట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుని మనం ఫైల్ని పుటప్ చేసి ఈరోజే మేము కంప్లీట్ చేసేస్తాం. అందుకే డిఎస్పీ గారిని నేను కాకపోతే నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.